తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. యత్తే దేవా దధర్భాగధే యమమావాస్యే సంవసంతో మహిత్వా సానో యజ్ఞం విగృహే విశ్వవారే రయిన్నో దేహి సుభగే సువీరం. కార్తీక అమావాస్య. ఈ అమావాస్య గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాము. సకల మానవాళికి కూడా శుభాన్ని చేకూర్చేటువంటిది, అనుభవిస్తున్నటువంటి అనేక రకమైనటువంటి సమస్యల నుండి పూర్తిగా బయటకు తీసుకొచ్చేటువంటిదే అమావాస్య. చాలా గొప్పది. ఎలా అంటే కొంతమంది మనుషులు, నీచాతి నీచమైనటువంటి మనుషులు చేసినటువంటి దారిద్ర్యమైనటువంటి పనులు ఏంటంటే అవి నా కుటుంబంలో నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా వాళ్ళు బాగుండాలి, బయట వాళ్ళు చచ్చినా పర్లేదు అనేటువంటి నీచమైన మెంటాలిటీ ఉండేటువంటి వాళ్ళు మంగళవారము, అష్టమి, ఆదివారము కొన్ని ఇలా వచ్చినప్పుడు దిష్టి తీసి ఎర్రటి అన్నంలో కుంకుమ కలిపి దిష్టి తీసి ఇంత బూడిద గుమ్మడికాయ కొబ్బరికాయలు అన్నీ దిష్టి తీసి 4 రోడ్ల కూడలిలో పడేస్తూ ఉంటారు. నవగ్రహాపగండ మృత్యు వాస్తు రోగ వృశ్చికాహ అని చెప్పి పడేసినప్పుడు తెలుసు తెలియక అనేక మంది ప్రయాణంలో ఉన్నప్పుడు, వాహనంలో ఉన్నప్పుడు దాటుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంటారు. తద్వారా ఏమవుతుంది అంటే సుఖాన ఉన్నటువంటి ప్రాణం దుఃఖానికి వెళ్ళినట్టుగా, ఏం జరుగుతుందో తెలియదు కానీ ఏదో కోల్పోయినట్టుగా మనం ప్రశాంతంగా ఉంటాం. లోపలైతే దడ మన గుండె చెప్పి మనకే వినిపిస్తుంటుంది శరంగా. ఒక్కొక్కసారి ఏదో కోల్పోతున్నామంటే భయం. మనం చక్కగా ఫ్యాన్ కింద, ఏసీ కింద ఉంటాం కానీ ఎక్కడో లోపల చెమటలు పడుతున్నట్టుగా ఒక రకమైనటువంటి భయం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది శరంగా. మనం ధైర్యంగా నిలబడతాం కానీ కింద కాళ్ళు వణుకుతూ ఉంటాయి. ఇలా శాకిని, ఢాకిని, ఘోర పిశాచిని, హాకిని అని చెప్పి ఎన్నో రకాలైన భూత ప్రేత పిశాచ గణాలు ఏవైతే ఉంటాయో, బద్ధ బ్రహ్మ రాక్షస యక్ష యమదూత శాకిని ఢాకిని గణాల నుంచి వచ్చేటువంటి పీడ, బాధ మనకు తెలియకుండా సూది పెట్టి పొడిచినట్టుగా, పిన్నీసి పెట్టి బుచ్చినట్టుగా అనుభవించవలసిన పరిస్థితి అనుభవిస్తున్నారు ఎంతోమంది. గత కొన్ని రోజులుగా కొన్ని వందల ఫోన్లు నేను మాట్లాడుకుంటాను. వాటిలో చాలామంది చెబుతున్నటువంటిది మాకు ఇలా ఉందండి, ఇలా ఉందండి, ఇదే చెప్తుంటారు. ప్రతి దానికి కూడా ఒక విరుగుడు అనేటువంటిది ఉంటుంది. ఒక సమయంలో అంత అద్వితీయమైనటువంటి యోగవంతమైనటువంటి పర్వదినం అమావాస్య. అమావాస్య నుంచి ఖచ్చితంగా 3-4 రోజులు అంటే 3 రాత్రులు 4 ఉదయాలు చాలా విశేషమైనటువంటి పర్వదినములు. ఏ కుటుంబంలో ఎవరైతే వాళ్ళకి తెలుస్తుంది మంగళవారం వచ్చినప్పుడు, అష్టం వచ్చినప్పుడు, ఆదివారం నుంచి అమావాస్య దగ్గరికి వస్తున్నప్పుడు మనిషిలో రెండవ కోణం, ఏం మాట్లాడుతున్నాము, ఎందుకు మాట్లాడుతున్నాము, ఎలా మాట్లాడుతున్నాము, ఎవరితో మాట్లాడుతున్నాము అనేటువంటివి గుర్తు తెలిసిరావు. ఏదో ఒకటి నేను నాదనేటువంటి తెలియని ఒక అహంకారం లాంటిది మనిషిని కమ్మేస్తుంది. ఆకాశాన్ని మేఘం కమ్మేసినట్టుగా మనిషిని అహంకార పొరలు కమ్మేసేసి ఏది పడితే అది మాట్లాడిస్తూ అధఃపాతాళానికి మనిషిని తీసుకునేటువంటి స్థితి ఉంది. తస్మాత్ జాగ్రత్త. ఇటువంటి సమయం కొన్ని సంవత్సరాలు తర్వాత మళ్ళీ వస్తుందేమో, ఎప్పుడో వచ్చింది. ఎట్లా అంటే ఏకకాలంలో మొత్తం 27 నక్షత్రాల వాళ్ళకి కూడా పట్టినటువంటి దుమ్ము దులిపించుకునేటువంటి సమయం ఇది. ఎందుకు నేను ఈ వీడియో గట్టిగా చెప్పాల్సి వచ్చింది అంటే 14వ తారీఖు నుంచి జనవరి 5-6 తారీఖుల వరకు ఎలాంటి ఉపద్రవాలు జరగబోతున్నాయి, ఎంత అనర్థాలు జరగబోతున్నాయి 14వ తారీఖు మొదలుకుంటే అని చెప్పి ఒక వీడియో అయితే పూర్వం మనం చేసుకోవడం జరిగింది. ఇది నవంబర్ 14 నుంచి మొదలుకొని జనవరి 5-6 తారీఖు అంటే ఈ సంక్రాంతికి 8 రోజుల ముందు వరకు ఎలాంటి ప్రమాదాలు జరగబోతున్నాయి, ఎలాంటివి చూడబోతున్నామని చెప్పుకోవడం జరిగింది. ఏం జరిగినా ఎవరికైనా అందులో ఉండేటువంటి 27 నక్షత్రాల వారి కనుక అటువంటి పరిస్థితుల్లో నుంచి కూడా బుద్ధి కన్నా మెల్ల ఉత్తమం అనేటువంటి రీతి కన్నా ఇంకా ఎక్కువ స్థాయిలో అనుభవిస్తున్నటువంటి పిశాచ ఢాకిని ఘోర భయములు, మృత్యుప్రదమైన భయములు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి పరిపూర్ణంగా బయటికి రావడానికి అమావాస్య నుంచి 4 రోజులు 3 రాత్రులు 4 ఉదయాలు చాలా దివ్యమైనటువంటి రోజులు. ఆ రోజులలో మీకు ఏదైతే మానసిక ఆవేదనతో మీరు ఉన్నారో ఆ విషయాన్ని తెలియజేసి దానికి తగ్గ పరిహారం అనేటువంటిది పూర్తి చేసుకోగలిగితే మరలా ఆ పిశాచ బాధ, ఎవరో మన మీద ఏదో ఆభిచారికి ప్రయోగం చేశారు, మన మీద పడి ఏడ్చారు, మనం ఎదుగుతుంటే మన కింద పడేస్తున్నారు,
మనం ఎదగలేకపోతున్నాము, సంపాదన నిలవలేకపోతుంది, ఏదో జరుగుతుంది, నరదిష్టికి నాపరాయి కూడా పగిలిపోతుందని చెప్పి మన పెద్దవాళ్ళు చెబుతుంటారు. ఇటువంటివి ఏవో ఎక్కడో జరుగుతున్నాయి, అవి తెలియట్లేదు. హాస్పిటల్కి వెళ్తున్నాము, చెక్ చేయించుకుంటాం, అంతా బాగానే ఉంది. ఏంటో అర్థం కావట్లేదు. ఇవన్నీ కూడా నరదృష్టి, నరఘోష అనేటువంటి మూడిటి నుంచి ప్రారంభమయ్యి నానా విధాలుగా మనిషిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అటువంటి ఘోరమైనటువంటి పరిస్థితుల నుంచి బయటపడడానికి ఈ అమావాస్య చాలా అంటే చాలా ఉత్కృష్టమైనటువంటిది. కనుక ప్రతి ఒక్కరూ కూడా వారికి ఏం జరుగుతుంది, ఇప్పుడు అమావాస్య రాబోతుంది తెలుస్తూ ఉంటుంది. గత వారం రోజులుగా ఎలా ఉంది, అంతఃపూర్వం ఎలా ఉంది, అమావాస్య ముందుకు వస్తుంటే ఎలా ఉంది, మంగళవారం వస్తుంటే ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలు మనకి అర్థమవుతుంటాయి. ఒక్కసారి అలా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకసారి మాకు ఫోన్ చేసి విషయాన్ని తెలియజేసి దానికి తగ్గ పరిహారం ద్వారా సమస్య నుంచి పరిపూర్ణంగా బయటపడాలి అని కోరుకుంటూ మీ అందరి యొక్క క్షేమాన్ని కోరి ఇటువంటి వచ్చినటువంటి యోగవంతమైనటువంటి భవ్యమైనటువంటి పర్వదినాన్ని వదులుకోకండి. ఎప్పుడో కానీ మనకు కొన్ని యోగాలు కలిసి రావు. అటువంటి యోగం కలిసి వచ్చినప్పుడు దాన్ని వదులుకొని మళ్ళీ ఇబ్బంది పడకుండా దాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నటువంటి సమస్యల నుండి, పడేటువంటి బాధల నుండి, నరక యాతన నుండి పూర్తిగా కూడా మీరందరూ కూడా విముక్తి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.